హాయ్ గైస్, వెల్కమ్ టు క్రిక్ చాట్ విత్ వెంకటేష్. 3-4 రోజులుగా నాకు చాలా ఫోన్ కాల్స్ వస్తున్నాయి. దాంట్లో 2 క్వశ్చన్స్ చాలా ప్రామినెంట్గా అనిపిస్తున్నాయి. ఒకటి ఏంటంటే, ఇవాళ మ్యాచ్కి టికెట్స్ ఉన్నాయా అనేది నెంబర్ 1. నెంబర్ 2, ఈసారి 300 కొట్టేస్తారు. ఎస్, ఎక్స్పెక్టేషన్స్ ఆర్ వెరీ వెరీ హై ఆన్ టుడేస్ మ్యాచ్ బిట్వీన్ SRH అండ్ RCB ఎట్ అవర్ ఓన్ ఉప్పల్ స్టేడియం. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరిగే మ్యాచ్ మీద మ్యాచ్ నెంబర్ 41 పైన బోల్డ్ అంత ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. సో ప్రతి ఒక్కరు ఆ మ్యాచ్కి వెళ్ళాలని కోరుకుంటున్నారు ఫర్ 2 రీజన్స్. ఒకటి ఏంటంటే, అది విరాట్ కోహ్లీ ఆడుతున్న మ్యాచ్ కావడం ఒకటి. రెండోది, SRH ఎప్పుడున్న ఫామ్, లాస్ట్ 2 మ్యాచెస్ ఇక్కడ బ్రహ్మాండంగా ఆడారు, గెలిచారు. ఒకసారి ఫస్ట్ బ్యాటింగ్ చేసి గెలిచారు, ఒకసారి చేంజ్ చేసి చిన్న స్కోర్ అయినా సరే దాన్ని కూడా గ్రాండ్గా గెలిచారు CSK పై. సో ఈసారి RCBతో మ్యాచ్ ఆడబోతున్నారు. RCB ప్రాబబ్లీ ది వీకెస్ట్ బౌలింగ్ సైడ్, వన్ ఆఫ్ ది వీకెస్ట్ బౌలింగ్ సైడ్స్ అనుకొని ఇన్ ది టోర్నమెంట్. వీళ్ళ మీద ఇప్పుడు సన్ రైజర్స్ ఉన్న ఫామ్లో ఆల్రెడీ క్రాస్డ్ 253 టైమ్స్. 250 అండి, 260 ప్లస్ చేశారు 3 సార్లు. ఒకసారి 260, ఒకసారి 270, ఒకసారి 280. అది ఇదే టీం మీద 287 అంతా చేశారు. అలాంటి సిచ్యుయేషన్లో ఈసారి 300 క్రాస్ అయిపోతారా అనేది ఎక్స్పెక్టేషన్. అందుకే ప్రతి ఒక్కరూ, నేను ఆల్మోస్ట్ ఫోను బంద్ చేసుకోవాల్సినంత పరిస్థితి. అన్ని ఫోన్ కాల్స్ వస్తున్నాయి టికెట్ల కోసం. నేనే వెళ్ళట్లేదు, నేను ఎవ్వరిని టికెట్లు అడిగి మీకు తెలుసు కదా. బట్ పీపుల్ ఆర్ కీపింగ్ ఆస్కింగ్ మీ లైక్ ఎనీథింగ్ టికెట్ల కోసం. అలాగే 300 వస్తాయని చెప్పి అందరికీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. నిజంగా 300 కొడతారా ఈ మ్యాచ్లో? క్రికెట్లో ఏది కూడా మనం ఖచ్చితంగా చెప్పలేం, ఏది కూడా చెప్పలేం. ఎందుకంటే ఫస్ట్ బ్యాటింగ్ చేయాలి. ఒకవేళ సన్ రైజర్స్ 300 కొట్టాలంటే ఫస్ట్ బ్యాటింగ్ చేయాలి, అది నెంబర్ 1. ఏ టీంకైనా టాస్ గెలిచిన అపోజింగ్ క్యాప్టెన్ సాధారణంగా మనకి టెస్ట్ మ్యాచ్లో అయితే ముందుగా బ్యాటింగ్ తీసుకుంటారు ఇండియన్ కండిషన్స్లో అనుకోండి. కానీ T20 మ్యాచెస్లో మోస్ట్ ఆఫ్ ది స్కిప్పర్స్ వుడ్ లైక్ టు బౌల్ ఫస్ట్. ఎందుకంటే అపోజిషన్ ఒక స్కోర్ చేస్తే వాళ్ళకి ఎంత టార్గెట్ అనేది ఐడియా ఉండదు. దాన్ని బట్టి వాళ్ళు సెకండ్ ఇన్నింగ్స్లో వాళ్ళ చేజ్ ప్లాన్ చేసుకోవడానికి వీలు. డ్యూ ఫ్యాక్టర్ లాంటివి కూడా ఉంటాయి ఇండియాలో ఆడుతున్నప్పుడు. కానీ ఇక్కడ మాత్రం హైదరాబాద్లో ఆడుతున్నప్పుడు, అందులోనూ సన్ రైజర్స్తో ఆడుతున్నప్పుడు అలా జరగదు. అపోజింగ్ క్యాప్టెన్ టాస్ గెలిస్తే 9 out of 10 times హీ విల్ ట్రై టు బ్యాట్ ఫస్ట్. అంటే ముందు బ్యాటింగ్ చేసి పెద్ద స్కోర్ కొడతామని కదా, వీళ్ళకి ఫస్ట్ బ్యాటింగ్ ఇచ్చి వీళ్ళ చేత ఎందుకు కొట్టించుకోవాలి 4లు 6లు అని చెప్పి అవాయిడ్ చేసే పరిస్థితి అంత ఉంది. ఏదో అతిశయోక్తిగా చెప్తున్నానని కాదు. మీరు చూడండి, ఈ సీజన్లో సన్ రైజర్స్ కంబైన్డ్ స్ట్రైక్ రేట్, సన్ రైజర్స్ బ్యాటర్స్ అందరు కలిపి కంబైన్డ్ స్ట్రైక్ రేట్ ఎంత ఉందంటే 177.79 ఉంది. 177.179. IPL ఎప్పుడు కూడా ఒక బ్యాటింగ్ సైడ్ కంబైన్డ్ స్ట్రైక్ రేట్ 170 దాటిన పరిస్థితి లేదు. సో అంత బ్రహ్మాండంగా, అంత ధాటిగా, అంత జోరుగా ఆడుతున్నారు. సో అలా ఆడుతున్నప్పుడు అపోజింగ్ టీమ్స్ ఖచ్చితంగా చాలా చాలా భయంతో ఉంటాయి. సో ఈసారి కూడా ఫ్యాఫ్ డు ప్లెసిస్ టాస్ గెలిస్తే ముందుగా బ్యాటింగ్ తీసుకునే అవకాశాలు చాలా ఉన్నాయి. సో బ్యాటింగ్ తీసుకుంటే 300 ఎలా వస్తుంది? అదిగాక మనం ప్రతిసారి అలా జరుగుతుందని కూడా ఎక్స్పెక్ట్ చేయడం కరెక్ట్ కాదు. దేర్ ఆర్ సెవరల్ ఫ్యాక్టర్స్, ఎన్నో ఫ్యాక్టర్స్ ఉంటాయి. 300 వస్తుందని కాదు. కానీ సన్ రైజర్స్ విల్ డెఫినెట్లీ స్టార్ట్ యాజ్ ఫేవరెట్స్ ఇప్పుడు వాళ్ళున్న ఫామ్లో. కానీ లాస్ట్ మ్యాచ్ అప్పుడు కూడా నేను చెప్పాను, RCBకి ఆల్మోస్ట్ ఛాన్సెస్ చాలా చాలా అడుగంటిపోయింది ప్లే ఆఫ్స్కి వెళ్ళే ఛాన్స్. ఇలాంటి టైంలో ఏ టీం అయినా కూడా చాలా చాలా డేంజరస్గా ఉంటాయి. సో దే హ్యావ్ నథింగ్ టు లూజ్ సిచ్యుయేషన్లో ఉన్నారు. లాస్ట్ టైం KKR కూడా అదే రుచి చూపించారు. KKR 220+ రన్స్ చేసినా కూడా దాన్ని ఆల్మోస్ట్ చేజ్ డౌన్ చేశారు, జస్ట్ 1 run తేడాతో ఓడిపోయారు. అది కూడా మోస్ట్ కాంట్రవర్షియల్ మ్యాచ్గా మనకి కనిపించింది. చాలా కంటెన్షియస్ అంపైరింగ్ డెసిషన్స్ అవి మనకి ఆ మ్యాచ్లో కనిపించాయి. ఇప్పటికీ పీపుల్ ఆర్ షేరింగ్ దోస్ విజువల్స్ విత్ మీ. సో అలాంటి కాంట్రవర్షియల్ సర్కమ్స్టెన్స్లో ఓడిపోయారు. కానీ చాలా చాలా ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్ళు తాగించారు KKRని. బికాస్ నౌ దే ఆర్ ఇన్ ఏ డిఫరెంట్ స్పేస్. వాళ్ళ బౌలింగ్ కూడా ఇంప్రూవ్ అయింది. కరణ్ శర్మ బౌల్డ్ వెల్, సిరాజ్ బౌల్డ్ వెల్ ఇన్ ద లాస్ట్ మ్యాచ్. అండ్ బ్యాటింగ్లో కూడా దే హ్యాడ్ ఎ వండర్ఫుల్ ఫేజ్ వెన్ విల్ జాక్స్ అండ్ రజత్ పటిదార్ వర్ బ్యాటింగ్ టుగెదర్. ఇద్దరు కలిసి అదరగొట్టేశారు.
అండ్ మిగతా వాళ్ళు కూడా మహిపాల్ అమ్రోర్, సుయాష్ ప్రభుదేశాయ్ లాంటి వాళ్ళు కూడా దే ఆర్ కంట్రిబ్యూటింగ్. అండ్ విరాట్ కోహ్లీ లాస్ట్ 3 మ్యాచెస్ నుంచి అతను బాగా ఆడుతున్నాడు కానీ పెద్ద స్కోర్ రావట్లేదు. ముఖ్యంగా లాస్ట్ మ్యాచ్లో అవుట్ అయిన ఆ బీమర్కి అవుట్ అయిన బాల్ ఏంటండి, అంతకుముందు ఒక 40 చేశాడు, అక్కడ కూడా ఈ లుక్ గుడ్. బట్ సో అతని నుంచి కూడా ఒక బిగ్ నాక్ డ్యూ ఉంది. లాస్ట్ 3 మ్యాచెస్ నుంచి ఆ సెంచరీ, జైపూర్లో సెంచరీ చేసిన తర్వాత వరుసగా 340, 3 40 18 ఉన్నాయి. సో విరాట్ కోహ్లీ నుంచి కూడా ఒక పెద్ద నాకు డ్యూ ఉంది. అండ్ విరాట్ కోహ్లీ వెన్ హీ ప్లేడ్ ఇన్ ఉప్పల్ స్టేడియం లాస్ట్ ఇయర్ ఆర్సీబీ వర్సెస్ ఎస్ఆర్హెచ్ మ్యాచ్లో విరాట్ కోహ్లీ హ్యాడ్ ఎ వండర్ఫుల్ 63 బాల్స్లో 100 చేశాడు. అంతేకాకుండా T20స్లో, అంటే T20 ఇంటర్నేషనల్స్, ఐపీఎల్ మ్యాచెస్ అన్నీ కలిపి ఉప్పల్ స్టేడియంలో అతనికి చాలా మంచి రికార్డు ఉంది. 50+ యావరేజ్ ఉంది ఇక్కడ ఉప్పల్ స్టేడియంలో. 59 యావరేజ్ ఉంది కోహ్లీ. సో అంత మంచి యావరేజ్ ఉంది. సో కోహ్లీ నుంచి ఒక మంచి నాక్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ 300 కొట్టచ్చు. ఈవెన్ ఆర్సీబీ కెన్ హిట్ 300 ఇఫ్ దే బ్యాట్ ఫస్ట్. విల్ జాక్స్ చూపించిన ఫామ్, లైక్ రజత్ పటిదార్ లాస్ట్ 3 మ్యాచెస్లో 2 50s కొట్టాడు అండ్ హీఈస్ లుకింగ్ వెరీ గుడ్, అండ్ పర్టికులర్లీ గుడ్ అగేన్స్ట్ స్పిన్నర్స్. సో డీకే గురించి మనం చెప్పేది, డీకే లాస్ట్లో బ్రహ్మాండంగా మెరుపిస్తున్నాడు. సో ఈవెన్ ఆర్సీబీ హ్యాస్ దట్ ఛాన్స్ బికాస్ ఎస్ఆర్హెచ్ బౌలింగ్ లైనప్ కూడా అంత స్ట్రాంగ్గా వెళ్ళలేదు. సో 300 బ్రీచ్ కావచ్చు. ఒక T20 మ్యాచ్లో ఎవరు 300 కొట్టలేదు, ఇక్కడ కావచ్చు. ఎందుకంటే పిచ్ కూడా ఫస్ట్ మ్యాచ్లో ఎక్కడైతే 277 కొట్టారో ఎస్ఆర్హెచ్, ఆ పిచ్ మీదే ఇప్పుడు మ్యాచ్ జరగబోతుంది. సో 277 కొట్టిన పిచ్ మీదే మ్యాచ్ జరగబోతుంది. కాబట్టి మళ్ళీ అలాంటి ఒక బ్యాటింగ్ ఫ్రెండ్లీ బ్యాటింగ్ ఫెస్ట్ మనం చూసే అవకాశం ఉంది. ఆ రన్ ఫెస్ట్లో 300 బ్రీచ్ కావచ్చు. ఐదర్ టీమ్ కెన్ డూ ఇట్. వై ఓన్లీ ఎస్ఆర్హెచ్? ఈవెన్ ఆర్సీబీ కెన్ డూ ఇట్. సో మ్యాచ్ అయితే భలే మజాగా ఉండబోతుంది. కానీ 300 వస్తుందా, లేకపోతే ఇంత పెద్ద స్కోర్ చేస్తారు, 250+ చేస్తారు, ఇవన్నీ చెప్పడం చాలా కష్టం. చాలా అంటే చాలా కష్టం. ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఆన్ ది ఫీల్డ్ ఆఫ్ ప్లే. సో దాని గురించి మనం ఏం చెప్పద్దు. కానీ మొత్తం మీద మ్యాచ్ మాత్రం మహా జోరుగా బ్రహ్మాండంగా జరుగుతుంది. ఎందుకంటే లాస్ట్ టైం వీళ్ళిద్దరు ఆడినప్పుడు అప్పుడు కూడా ఆర్సీబీ ఏం తక్కువ తినలేదు. 287 ఎస్ఆర్హెచ్ కొడితే ఆర్సీబీ వాళ్ళు 262 కొట్టారు, థ్యాంక్స్ టు ది 83 మేడ్ బై దినేష్ కార్తిక్. సో ఈ రెండు టీమ్స్ మధ్య ఎప్పుడు జరిగినా, ఎలా జరిగినా మంచి జోరైన మ్యాచ్లే చూసాం. ఫైనల్ ఆడారు 2016లో, అప్పుడు కూడా ఎస్ఆర్హెచ్ గెలిచింది. సో ఆ రైవలరీ అనేది ఈ రెండు టీమ్స్ సదరన్ డర్బీలో, ఈ సదరన్ టీమ్స్ మధ్య, రెండు సాఫ్ట్వేర్ నగరాల మధ్య హార్డ్ కోర్ బ్యాటిల్ ఖచ్చితంగా ఉండే అవకాశం మరోసారి మనకు కనిపిస్తుంది. 13-10 ఉంది. 13 టైమ్స్ ఎస్ఆర్హెచ్ గెలిస్తే 10 టైమ్స్ బెంగళూరు టీం గెలిచింది. బట్ యాజ్ ఐ సెడ్, లాస్ట్ ఇయర్ ఇక్కడ ఆడినప్పుడు ఆర్సీబీ గెలిచింది. ఉప్పల్ స్టేడియంలో లాస్ట్ ఇయర్ ఆడిన మ్యాచ్లో ఆర్సీబీ గెలిచింది విత్ 8 వికెట్స్. కోహ్లీ సెంచరీతో సక్సెస్ఫుల్ చేస్ వాళ్ళు కంప్లీట్ చేసుకోగలిగారు. సో ఎక్స్పెక్ట్ సమ్ గుడ్ ఛాలెంజ్ ఫ్రమ్ ఆర్సీబీ. వరుసగా 6 మ్యాచ్లు ఓడిపోయారు వాళ్ళు. ఓడిపోయినా సరే వాళ్ళ బ్యాటింగ్లో కూడా బోల్డ్ అంత ఫైర్ పవర్ ఉన్న విషయం మనం మర్చిపోకూడదు. సో ఎస్ఆర్హెచ్కున్న ప్రాబ్లం ఏంటంటే దే ఆర్ స్కోరింగ్ బిగ్ రన్స్, కానీ బౌలర్స్ దాన్ని అంత పెద్ద టార్గెట్ని, 250+ టార్గెట్ని డిఫెండ్ చేసుకోవడంలో కూడా ప్రతిసారి కూడా డెఫినెట్గా ఇబ్బంది పడ్డారు. ఆన్ ఆల్ 3 అకేషన్స్ 3 సార్లు కూడా 250+ చేసినా కూడా దాన్ని డిఫెండ్ చేసుకోవడంలో ఖచ్చితంగా కొన్ని ఇబ్బందులు పడడం అనేది మనం చూసాం. సో అందుకని ఆర్సీబీని ఏమాత్రం తక్కువగా అంచనా ఇవ్వడానికి వీల్లేదు. అట్ ది సేమ్ టైం ఎస్ఆర్హెచ్ విల్ డెఫినెట్లీ స్టార్ట్ యాజ్ ఫేవరెట్స్. ట్రావిస్ హెడ్ లాంటి వాళ్ళందరూ కూడా ఫార్మర్ ఆర్సీబీయన్సే ఉన్నారు అక్కడ. ట్రావిస్ హెడ్ అండ్ వాషింగ్టన్ సుందర్, జయదేవ్ ఉనాడ్కట్, షాబాజ్ అహ్మద్, రీసెంట్గా ఆడిన షాబాజ్ కానీ, వీళ్ళందరూ కూడా ఫార్మర్ ఆర్సీబీయన్స్ ఎస్ఆర్హెచ్ టీంలో ఉన్నారు. ట్రావిస్ హెడ్ వరుసగా 2 మ్యాచ్ల్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ పర్ఫార్మెన్సెస్ చేశాడు. 2 మ్యాచ్లు అదరగొట్టేశాడు. మరి ఈసారి కూడా ట్రావిస్ హెడ్ ఏం చేస్తాడనేది అతని మీద ఫుల్ ఫోకస్ ఉంటుంది. అలాగే అభిషేక్ శర్మ కూడా గ్రేట్ ఫామ్లో ఉన్నాడు. ఒకే ఒక 50 ఉంది అతను. గమ్మత్ ఏంటంటే ఎంత బాగా ఆడుతూ అన్ని 6లు బాధేస్తూ 200+ స్ట్రైక్ రేట్ ఉన్నా సరే, బట్ అన్ని క్యామియో ఇన్నింగ్సే ఉన్నాయి. అదే కదా, గంగిగో పాలు గరిటెడేను చాలా అన్నట్టుగా అతను పెద్ద స్కోర్ చేయకపోవచ్చు,
కానీ బ్రహ్మాండమైన ఎక్స్ప్లోజివ్ స్టార్ట్ అందిస్తున్నాడు అలాగే విత్ దిస్ పార్ట్నర్ ట్రావిస్ హెడ్. ఇద్దరు లెఫ్ట్ హ్యాండ్ ఓపెనర్స్ కలిసి బ్రహ్మాండ స్టార్ట్ అందిస్తున్నారు. అండ్ క్లాసన్ నెంబర్ 3లో ఇప్పుడు వీళ్ళిద్దరు కానీ ఫెయిల్ అయితే క్లాసన్ ఉన్నాడు అన్నట్టుగా ఉంది. అండ్ ఈ ముగ్గురు త్రిమూర్తుల మీదే డిపెండ్ కావట్లేదు యాక్చువల్లీ ఎస్ఆర్హెచ్కున్న అడ్వాంటేజ్ ఏంటంటే డౌన్ ద లైన్ వాళ్ళకి ముగ్గురు ఇండియన్ ప్లేయర్స్ యంగ్స్టర్స్ ఉన్నారు. అది నితీష్ కావచ్చు, సమాద్ కావచ్చు, షాబాజ్ కావచ్చు. వీళ్ళు కూడా ఆ ముందొచ్చే ఆ ముగ్గురు కంటే ఏ మాత్రం తీసిపోకుండా బ్యాటింగ్ చేస్తున్నారు. అది టీంకు ఉన్న ప్రధానమైన స్ట్రెంత్. సో వీళ్ళు కనుక ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేస్తే వీళ్ళు దాని మీద ఒక బ్రహ్మాండమైన స్ట్రక్చర్, ఒక బ్రహ్మాండమైన బుర్జ్ ఖలీఫా లాంటి స్ట్రక్చర్ బిల్డ్ చేస్తారు. అంత బ్రహ్మాండమైన బ్యాటింగ్ లైనప్. ఒక్క మార్కరం ఒక్కడే ఈ టీంలో చాలా పెడస్ట్రియన్గా, చాలా సాదా సీదాగా కనిపిస్తున్నాడు. ఎందుకంటే అతను 160 రన్స్ చేశాడు ఇప్పటివరకు ఆడిన మ్యాచ్లో. పర్లేదు 160 చేసి ఒక 50 ఉంది దాంట్లో, కానీ స్ట్రైక్ రేట్ 135 ఉంది. కమాన్, వేరే టీమ్ స్ట్రైక్ రేట్ 177 ఉన్న దాంట్లో 135 స్ట్రైక్ రేట్ అనేది చాలా అది అతను ఒక విలన్లా చూడాల్సిన పరిస్థితి ఉంది. బట్ అతను ఏంటంటే ఒక స్టడీయింగ్ ఇన్ఫ్లుయెన్స్ ఇస్తున్నాడు వీళ్ళందరూ ఈ మారేడింగ్ హిట్టర్స్ మధ్యలో. ఈస్ గివింగ్ ది టీమ్ ద స్టడీయింగ్ ఇన్ఫ్లుయెన్స్. ఆ స్టడీయింగ్ ఇన్ఫ్లుయెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. కొంతమంది అంటారు ఫిలిప్స్కి ఛాన్స్ ఇవ్వాలి. ఫిలిప్స్ ఎలా ఆడతాడో తెలియదు. ఫిలిప్స్ డెంట్ హ్యావ్ ఎ గ్రేట్ రికార్డ్ ఇన్ ఐపీఎల్ సో ఫార్. బట్ మార్క్రమ్ ఏంటంటే మార్క్రమ్ మీద క్యాప్టెన్ కెన్ రిలై ఆన్ హిమ్. సో మార్క్రమ్ డిఫరెంట్ గేర్స్లో ఆడగలడు సిచ్యుయేషన్ బట్టి. అలాగే తిలక్ వర్మ, ది కైండ్ ఆఫ్ రోల్ దట్ తిలక్ వర్మ ఇస్ ప్లేయింగ్ ఇన్ ముంబై ఇండియన్స్, అలాంటి రోల్ మార్క్రమ్ ప్లే చేస్తారు. కాబట్టి డోంట్ అండర్ ఎస్టిమేట్ దట్ పర్సన్. బౌలింగ్ విషయానికి వస్తే నటరాజన్స్ ఫామ్ పెద్ద ప్లస్ కాబోతుంది. కమిన్స్ హ్యాస్ బీన్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. కెప్టెన్గా బాగా లీడ్ చేస్తున్న టీంని. ప్లస్ అతని బౌలింగ్ కూడా చాలా పర్ఫెక్ట్ బౌలింగ్ అతని నుంచి మనం చూసాం. అండ్ అతని స్లోయర్ వన్స్ చాలా చాలా ఎఫెక్టివ్గా ఉన్నాయి. నటరాజన్ మళ్ళీ ఆ యార్కర్ నట్టు ఆల్మోస్ట్ బ్యాక్. లాస్ట్ మ్యాచ్లో 4 వికెట్స్ వచ్చాయి. నటరాజన్ ప్లేడ్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద లాస్ట్ విక్టరీ. సో నటరాజన్ అండ్ కమిన్స్ బాగా బౌలింగ్ చేస్తున్నారు. మార్కండే చిప్పింగ్ ఇన్. అండ్ భువీని మోస్ట్లీ అప్ ఫ్రంట్లో 2 ఓవర్లు కానీ 3 ఓవర్లు కానీ వేయించి అతని స్పెల్ కనుక డెత్లో లేకుండా ఉంటే భువీ కొంచెం ఎకానమీ చాలా హైగా ఉంది భువీది. సో అందుకని అతన్ని ప్రాపర్గా బెటర్గా హ్యాండిల్ చేస్తే 15 ఓవర్స్ లోపల అతను స్పెల్ కంప్లీట్ చేస్తే భువీ కూడా బాగానే ఉంటుంది. భువీ హ్యాజ్ ఎ ఫేవరబుల్ మ్యాచ్అప్ అగేన్స్ట్ విరాట్ కోహ్లీ. 15 ఇన్నింగ్స్లో T20స్లో 4 సార్లు అవుట్ చేశారు. సో భువీ అగేన్స్ట్ కోహ్లీ, అది కూడా మ్యాచ్అప్ దట్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. సో సేమ్ పిచ్ మీద ఆడిపోతున్నారు కాబట్టి బోల్డ్ అన్ని రన్స్ ఇచ్చే అవకాశం మనకి కనిపిస్తుంది. టీంలో ఏమైనా మార్పులు ఉంటాయా? ఎస్ఆర్హెచ్లో నేను ఒక్క మార్పు ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అదేంటంటే వాషింగ్టన్ సుందర్ వెంట్ ఫర్ లాట్ ఆఫ్ రన్స్ ద లాస్ట్ మ్యాచ్. సో వాషింగ్టన్ సుందర్ ప్లేస్లో ఉనాట్కట్ని తీసుకునే అవకాశం. ఉనాట్కట్ కూడా ఈ పిచ్ మీద స్లోయర్ వన్స్ బాగా వేయగలడు కాబట్టి ఉనాట్కట్ వచ్చే అవకాశం ఉంది. అలాగే మ్యాక్స్వెల్ కనుక ఫిట్గా ఉంటే మ్యాక్స్వెల్ విల్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ క్యామరన్ గ్రీన్ ఫర్ ఆర్సీబీ. ఈ 2 చేంజెస్ మించి 2 టీమ్స్లో ఎలాంటి మార్పులు ఉండే పరిస్థితి మనకు కాబట్టి ఆర్సీబీ బౌలింగ్ కూడా సెట్ అయింది. మిగతా ఫారిన్ బౌలర్స్తో కంపేర్ చేస్తే ఫెర్గుసన్ ఈజ్ బెటర్. అట్లీస్ట్ ఈ స్పీకింగ్ ఆఫ్ వికెట్స్ రన్స్ అందరూ ఇస్తున్నారు. రీస్టాప్లీ ఇచ్చాడు, అల్జారీ జోసెఫ్ ఇచ్చాడు. మిగతా ఫారిన్ బౌలర్స్తో పోలిస్తే ఐ థింక్ దిస్ మ్యాన్ ఈస్ మచ్ బెటర్. ఫెర్గుసన్తోనే వాళ్ళు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. సో ఎవరికి విన్నింగ్ అవ్వ ఛాన్సెస్ ఉన్నాయి? ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ విల్ స్టార్ట్ యాజ్ ఫేవరెట్స్ బికాజ్ వాళ్ళకున్న ఫామ్ కానీ పాయింట్స్ టేబుల్లో కూడా 3rd ప్లేస్లో ఉన్న ఆర్సీబీ రైట్ అట్ ద బాటమ్ 10th ప్లేస్. వరుసగా 6 మ్యాచ్లు ఓడిపోయిన ఆర్సీబీ మీద ఆర్సీబీ గెలుస్తుందని చెప్పే పరిస్థితి ఉండదు. కానీ యాజ్ ఐ సెడ్ ఆర్సీబీ హాస్ బీన్ ఇంప్రూవింగ్. వాళ్ళ బ్యాటింగ్లో కూడా ఏమాత్రం ఆ ఫైర్ పవర్ కొరత లేదు. సో డోంట్ అండర్ ఎస్టిమేట్ ఆర్సీబీ, పర్టికులర్లీ వాళ్ళు ఇప్పుడున్న పొజిషన్లో నథింగ్ టు లూజ్ సిచ్యుయేషన్లో దే కెన్ గివ్ లాట్ ఆఫ్ హెడేక్స్ టు ఎస్ఆర్హెచ్. బట్ ఎస్ఆర్హెచ్ విల్ డెఫినెట్లీ స్టార్ట్ యాజ్ ఫేవరెట్స్. సో ఇక్కడ 2 పాయింట్లు సాధిస్తే ఇప్పటికే 3rd ప్లేస్లో ఉన్నారు పాయింట్స్ టేబుల్లో. సో ఆ 2 పాయింట్స్ కూడా తెచ్చుకుంటే ప్లే ఆఫ్స్ బెర్త్ విషయంలో చాలా కంఫర్టబుల్ అవుతారు. కాబట్టి ఆ 2 పాయింట్స్ కోసం ఖచ్చితంగా గట్టి ప్రయత్నం చేస్తారు. ప్యాట్ కమిన్స్ క్యాప్టెన్సీ అండ్ ది రోల్ ఆఫ్ కోచ్ వెటోరిన్ కూడా మనం ఖచ్చితంగా మెచ్చుకొని తీరాలి. ఎందుకంటే వాళ్ళిద్దరూ వచ్చిన తర్వాత సేమ్ సెట్ ఆఫ్ ప్లేయర్స్ నుంచి మంచి పర్ఫార్మెన్సెస్ రాబట్టుకునే పరిస్థితి మనం చూస్తాం. ఒకసారి ఫ్యాంటసీ పిక్స్ చూద్దాం. ఫ్యాంటసీ పిక్స్లో వికెట్ కీపర్స్ ఇద్దరు దినేష్ కార్తిక్ అండ్ హెన్రిక్ క్లాసన్. బ్యాటర్స్ కోహ్లీ, ఫాఫ్ డూప్లెసీ,
ట్రావిస్ హెడ్, రజత్ పటీదార్ అండ్ అభిషేక్ శర్మ. ఆల్రౌండర్స్ మ్యాక్స్వెల్ పెడుతున్నాను నేను, చూద్దాం అతను ఆడతాడు. మ్యాక్స్వెల్ అండ్ విల్ జాక్స్. బౌలర్స్ ప్యాట్ కమిన్స్ అండ్ నటరాజన్. ఈ టీంకి కెప్టెన్గా హెడ్ హూ ఇస్ ఇన్ టెరిఫిక్ ఫామ్. ట్రావిస్ హెడ్ ఇస్ మై కెప్టెన్ అండ్ అభిషేక్ శర్మ ఇస్ మై వైస్ కెప్టెన్. లాస్ట్ టైం ఇద్దరు ఎలాగైతే హైదరాబాద్లో ముంబైకి అగెన్స్ట్ అదరగొట్టారో అలాంటి ఒక పర్ఫార్మెన్స్ వస్తుందని చెప్పి మనం ఆశిద్దాం. అండ్ ఏమైనా మార్పులు ఇచ్చారు, ఇప్పుడు మ్యాక్స్వెల్ ఉంటాడో లేదో తెలీదు. సో నా అప్డేటెడ్ ఫ్యాంటసీ 11 కోసం మీకు ఒక టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇస్తాను. అది మీకు కామెంట్స్లో టాప్లో ఉంటుంది, పిన్ కామెంట్ ఉంటుంది. మీరు టాస్ తర్వాత ఆ టెలిగ్రామ్ ఛానల్ని విజిట్ చేయండి ఫర్ మై అప్డేటెడ్ ఫ్యాంటసీ 11. సో అది పరిస్థితి. మ్యాచ్కి వెళ్తున్న వాళ్ళందరికీ నా కంగ్రాచులేషన్స్. ఫొటోస్ షేర్ చేయండి నాతో టచ్లో ఉంటే, ఇన్స్టాగ్రామ్లో గారు అక్కడ. సో ఇట్స్ ఎ గ్రేట్ అకేషన్. డెఫినెట్గా ఈ మ్యాచ్ చాలా లాట్ ఆఫ్ ఫైర్ వర్క్స్ ఉంటాయి ఈ మ్యాచ్లో. డెఫినెట్గా కొన్ని కాంట్రవర్సీస్ కూడా ఉంటాయి. సో దోస్ హు ఆర్ గోయింగ్ టు ద స్టేడియం విల్ హ్యావ్ సంథింగ్ టు రిమెంబర్ కదా.